పూరా లోకల్ టిఫిన్ సెంటర్ ఉందన్న ఇక్కడ మాది టిఫిన్ సెంటర్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు. మా పక్కన షాప్ వాళ్ళు ఉండే మాది ఆల్రెడీ ఇక్కడ వెహికల్ ఉంటుంది, వెహికల్ లేదు, పిఎస్లో తీసుకెళ్ళిపోయారు. అయితే మాకు ఫోన్ చేసిరు అనమాట, పక్క షాప్లో ఉండే అన్న ఇట్లా నీ వెహికల్ తీసుకొని పోతురు, మీది కూడా తీసుకొని పోతురు అంటే అప్పటికి మేము వచ్చేసరికి తీసేసుకొని వెళ్ళిపోయారు. ఫోన్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అది జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా అప్పుడు? జిహెచ్ఎంసీ ఫస్ట్ ఏమైందంటే అన్న, మేము అందరం కింద వెహికల్స్ పెడుతుండే. ఇప్పుడు కుమారి ఆంటీ లైన్ ఏదైతుందో ఆ లైన్లోనే మేము ఫుడ్ ట్రక్లు వీళ్ళందరూ మొత్తం స్ట్రీట్ వెండింగ్, అంతా స్ట్రీట్ వెండింగ్. అందరివి అన్నది బొంగు బిర్యానీ, అన్న ఫాస్ట్ ఫుడ్ ఉంది, అందరి మ్యాగీ బండ్లు అందరివి కింద ఉంటుండే అన్న. ఇది అంటే ఈ ప్లేస్ లేకుంటుండే, ఇప్పుడు ఒక 2 years కింద మాట ఇది. అయితే ఏమైందంటే సంక్రాంతి ముందు కుమారి ఆంటీ లైన్ వాళ్ళే అందరి లైన్లు ఉంటుండే. ఆ లైన్లు ఉంటే వాళ్ళే ఈ షెడ్ల దగ్గర ఉంటుండే, మేము కింద పెట్టుకుంటుండే అనమాట. ఏమన్నారంటే వాళ్ళే కూడా తీసిరు, మావి కూడా తీసిరు, మీ అందరికీ తీసుకుపోయి ఒక జాగాలు ఇస్తాము, అందరు అక్కడ పెట్టుకోరు అంటే మేము కూడా ఏమనుకున్నామంటే గవర్నమెంట్ చెప్పినట్టు మనం కూడా వినాలి కదా, జిహెచ్ఎంసీలు పెద్ద మనుషులు చెప్పినప్పుడు కూడా మనం కూడా వినాలని చెప్పి మేమేం చేసినామంటే పెట్టినాము. అక్కడ వద్దని చెప్తే వాళ్ళు చెప్పినట్టే మేము వాళ్ళు తీసుకొచ్చి మన ఫుడ్ స్టాల్స్ ఇంట్లోనే వేసిర్రు. ఇదప్పుడు ఇట్లా లేకుండా మొత్తం రాయిలు అవి ఉంటే మొత్తం మేము మా పైసలతోనే మేమే ఒక అందరం దుకాణంలో కలిసి 10-15 lakhs ఖర్చు పెట్టి మేమే ఇన్వెస్టింగ్ చేసి పెట్టినాము. తర్వాత అప్పటిదాకా ఏమైనా 1.5 years నుంచి నడుస్తున్నాయి మంచిగానే. సరే వాళ్ళే ఏమైందన్న, మాది ఇక్కడ 5,000 కౌంటర్ అయితే వాళ్ళది 50,000 కౌంటర్. అది అయితే మేము మాట్లాడినాం, ఏందన్న వాళ్ళకి ఒక న్యాయం మాకు ఒక న్యాయమా అంటే, లేదు కోర్టు స్టే ఆర్డర్ ఉందంట, దానికి ఫుట్పాత్ మీద బతకడానికి కోర్టు స్టే ఆర్డర్ ఏముందన్న, ఏం కొన్నారా జాగా వాళ్ళు? మాకు కోర్టు స్టే ఆర్డర్ ఉంది, మాకు ఏం లేదు, మీరు ఏం చేసినా ఏం కాదు మాకు అంటే డిపార్ట్మెంట్కి అనేది గవర్నమెంట్కి అనేది మేము ఒక వాల్యూ ఇచ్చి మేము ఇక్కడ పెట్టుకున్నాం. వాళ్ళు చెప్పినట్టే మేము విన్నాం, వాళ్ళ మాట మేము తీయకుండానే మేము ఇక్కడే నడిపిస్తున్నాం. నిన్న సడన్గా వచ్చి వెహికల్స్ అనేది తీసుకుపోయారు, మొత్తం ఇంటిమేషన్ లేకుండా మొత్తం ఊలగొట్టారు. ఇది సరే అన్న, ఇక్కడ సరే పార్కింగ్ ప్రాబ్లం ఉందంటారు. 2 o'clock చూడండి ఒకసారి, మొత్తం కుమార్ ల్యాండ్ అసలు 2-wheeler కూడా వస్తలేదు అక్కడ నుంచి. మరి దాని పరిస్థితి ఏంది? మరి మేము సీఎం దగ్గర మాట్లాడుకున్నాం అంటే, సీఎం స్టేట్కి సీఎం కదా, వాళ్ళకు న్యాయం, తెలంగాణకే సీఎం కదా రేవంత్ అన్న కూడా, వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఉండదు కదా. మీరు ఎంత నష్టపోయి ఉంటారు? నష్టం అంటే ప్రతి ఒక్కొక్కరికి 2-3 లక్షలు లాస్ అయింది ఒక్కొక్క స్టాల్ వాళ్ళకి, ఇంటిమేషన్ లేకుండా చేసినందుకు. రోజు ఎంత సంపాదన? రోజు వస్తుంటుంది ఒక 3,000-4,000 ఒక్కొక్కరికి ప్రాఫిట్. 10-15,000 కౌంటర్ అవుతుంది ఒక్కొక్కరికి. ఇక వర్కర్లు ఇప్పుడు ఏమైందంటే ఇది చేయడం వల్ల ఒక్కొక్కరి దగ్గర 4 వర్కర్లు ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేయాలన్నా కూడా మా దగ్గర లేదు, ఉన్న వెహికల్ తీసుకొని పోయి అందులో పెట్టేసుకోరు, వెహికల్స్ ఇస్తలేరు. అది పరిస్థితి. ఇప్పుడు తీస్తే అందరికి ఒక న్యాయం కదా, సరే తీయండి, వాళ్ళని కూడా తీయండి. మరి వాళ్ళు ఎందుకు తీస్తలేరు? వాళ్ళది రోడ్ కనిపిస్తలేదా? ఐటీసీ కోయిన ఆపోజిట్ లైన్ అది, ఇది చూడు డెడ్ ఎండ్లో ఉన్నది, చెత్త ల్యాండ్. దీన్ని తీసుకొచ్చి మేము ఏదో చేసుకొని ఏదో బతుకుతుర్రు, చేపించినాము. అది తీసుకొచ్చి ఐటీసీ కోయిన దిష్టి బొమ్మల లెక్క వాడుతురు దాన్ని. అది కనిపిస్తలేదా? మెయిన్ కనిపిస్తలేదా గవర్నమెంట్కి? న్యాయం అంటే అందరికి ఒకటే లెక్క న్యాయం ఉండాలి. కుమారి ఆంటీ లైన్ ఎందుకు తీస్తలేరు? మరి హెడ్లైన్స్లో కుమారి ఆంటీ లైన్ సేఫ్, పక్కన వాళ్ళు లాసు, ఎట్లా మరి అది చెప్పు? హెడ్లైన్స్లో చూపిస్తారు కుమారి ఆంటీ సేఫ్ అంట.